వెల్కమ్ టు నాగార్జున బర్త్డే స్పెషల్. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తెలుగు సినిమా అభిమానులు యువ సామ్రాట్ కింగ్ అని పిలుచుకునే నాగ్ సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున మద్రాసులో జన్మించారు. ప్రాథమిక విద్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనూ, ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు. అన్నా యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ల నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నాగార్జున హీరో వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని ఫిబ్రవరి 18, 1984లో వివాహం చేసుకున్నారు. కానీ కొంతకాలానికే వీరు విడాకులు తీసుకున్నారు. 1986లో విక్రమ్ సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు. ఈ సినిమాతో నటునిగా మంచి మార్కులు పడినప్పటికీ తరువాత చాలా కాలం వరకు సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలోనే 1988లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం ఘన విజయంతో నాగార్జున హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తన తండ్రితో నటించిన శ్రీదేవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. నాగార్జున తన తండ్రితో కలిసి మొదటిసారిగా కర్తర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు. ఇక 1989లో వచ్చిన మణిరత్నం, గీతాంజలి, రామ్ గోపాల్ వర్మ, శివ వరుస విజయాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నాగ్ గీతాంజలితో లవర్ బాయ్ గా ఆకట్టుకున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన శివ సినిమాతో తెలుగు సినిమా గతిని మార్చి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తండ్రి సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ స్వయం కృషితోనే ఎదిగారు ఈ యువ సామ్రాట్. ఈ చిత్రంలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న అమలని 1992 జూన్లో నాగార్జున రెండవ వివాహం చేసుకున్నారు. నాగార్జున సినీ కెరియర్లో ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు, గరానా బుల్లోడు, హలో బ్రదర్ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు నాగ్. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా భారీ విజయాన్ని అందుకుంది. ఇక తనకి తొలి ఘన విజయాన్ని అందించిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్య చిత్రంలో వాగ్గేయకారుడుగా అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు నాగ్. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా ప్రదర్శించబడింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపరిచిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. అన్నమయ్య సినిమాతో నాగార్జున ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇక శ్రీరామదాసు సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన నాగ్ ఆ పాత్రలో జీవించారనే చెప్పాలి. అటు ఫ్యామిలీ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినిమా టాప్ హీరోలుగా ఉన్న నలుగురిలో ఒకరిగా నిలిచారు. రొమాంటిక్ హీరోగా నాగార్జునకు అభిమానుల్లో ఎంతో పాపులారిటీ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్ నాగార్జునతో ఒక్కసారైనా నటించాలి అని కలలు కంటుంది అని అనటంలో అతిశయోక్తి లేదు. నాగార్జున తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో కూడా నటించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. అన్నమయ్య నటనకు గాను నాగార్జునకు 1988లో కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. నాగార్జున కెరియర్ నటుడిగా, నిర్మాతగా మొత్తం 9 నంది అవార్డులు, 3 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. రాజన్న చిత్రానికి 2012లో దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం, ఇలా ఆయన కెరియర్లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా నాగార్జున బుల్లితెరపై యాంకర్గా కూడా మీలో ఎవరు కోటీశ్వరుడితో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.